మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథము ఈ ఉదయకాలము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములు భరించను, మన వ్యసనములను వహించను. ఆయన మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత వచ్చింది. ఈ వాక్యములో మన రోగములను భరించను, నిశ్చయముగా మన రోగములు భరించను, మన వ్యసనాలను వహించను అని రాయబడింది. ఈ లేఖనాల్లో మీరు గమనిస్తే దేవుని వాక్యము ఈ రీతిగా బోధిస్తుంది. మనుషుడు ఎక్కడ చూసినా యెషయా గ్రంథములో ప్రారంభములు అంటారు, అరికాలు మొదలుకొని తల వరకు గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, తైలముతో మెత్తని చేయబడలేదు, అలాగే గాయములు కట్టబడలేదు. అంటే అంతగా మనిషిలో ఉన్న గాయాలు, రోగాలు. ఈ పూట వాక్యం అదే, మన రోగములను భరించను. యేసుక్రీస్తునందుకు వస్తే శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా ఆయన రక్తము స్వస్థపరచు, ఆయన విడిపించు. ఇక్కడ మూలవాక్యము చెబుతున్న మాట, మన రోగములను భరించను. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించుచు, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పిన మాట నెరవేర్పు జరిగింది. ఇక్కడ నెరవేర్పు కలిగినట్లుగా రాయబడిన మాటలు చూడవచ్చు. ప్రవక్త అయిన యెషయా ద్వారా నెరవేర్పు. ఆయన మాటల్లో దయ్యములు పారిపోయినాయి. ఇదిగో ఆయన స్వస్థపరిచాడు అనేక మంది రోగములను ఉన్నవారిని, బలహీనతల్లో ఉన్న వారిని ఆయన బాగు చేసినట్లుగా రాయబడింది. మనము రోగములు, ప్రతి విషయములో మన రోగములన్నీ ఆయనే భరించను. శరీర బలహీనతల కోసం చెప్తున్నారు చాలామంది. మనం కూడా ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉన్నాయి. ఆత్మకే మొదటిగా రోగం. ఆత్మ ఏం చేస్తుంటే, ఆత్మ, మనస్సు దేవుడు చెప్పిన మాటకు కాక శరీరేచ్ఛల వలనే. అందుకనే మన ఆత్మల కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వైపు మనం మరలి, ముందు ఈ బుద్ధికి స్వస్థత కావాలి, ఈ బుద్ధికి స్వస్థత కావాలి. అప్పుడే వారు ప్రతి విషయములో దేవుడి సన్నిధిలో సంపూర్ణులుగా విడుదల పొందుతారు. ఎఫెసీ గలతీలకు రాసిన సంఘంతో చెప్తున్నాడు. గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనములో, ఓ అవివేకులైన గలతీలులారా, మిమ్మల్ని మీరు ఎవడు భ్రమపెట్టునో సిలువ వేయబడినటువంటి వాడగు యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ఇంకా భ్రమపరిచేటువంటి వాటి వైపు ఎందుకు మీరు ఆకర్షించబడతారు? ఓ అవివేకులైనటువంటి గలతీలులారా, ఎవరు మిమ్మల్ని భ్రమపరచుకోకుండా చూసుకోండి. క్రీస్తు మన కొరకు కనుల ఎదుట సిలువ వేయబడి ఉన్నారు, పునరుద్ధానుడై లేచారు. పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి ఎన్నో సంగతులు, ఉపదేశములు ఆయన బోధించి ఆయన వైపు తిరిగి రక్షణ పొందమని చెప్తున్నారు. ఇంకా నువ్వు మిమ్మల్ని లోకములో ఎవరు భ్రమపరుస్తున్నారో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మన రోగములన్నీ ఆయన భరించను శిలువ మాను మీద. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు,
మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ప్రభునొద్దకు వచ్చేటువంటి వారు ప్రభునొద్దకు వచ్చి తమ పాపములు విడిచిపెట్టాలి. అప్పుడు వారికి శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుంది. రోగం ఉన్నవాడికి నెమ్మదిగా ఉంటాడా? సమాధానంగా ఉంటాడా? లోకములో నానా విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు నెమ్మదిగా ఉంటాడా? కానీ ప్రభుతో నువ్వు తీర్మానం చేసుకొని నడవగలిగితే, ఆది ప్రారంభములో దేవుడు చెప్తున్న మాట, అనాది కాల సంకల్పమును బట్టి ఆయన మన రోగములన్నీ భరించి ఆయన కలవరి శిలువలో మనకు శాంతి, సమాధానాన్ని కలుగు చేయటానికి ప్రభు ఈ లోకమునకు సస్యరుడిగా వచ్చారు. సింహాసనాన్ని విడిచి శిలువకి దిగి వచ్చారు. ఇంకొక మాటలో మనం చూస్తే యెషయా గ్రంథములో రాయబడినటువంటి ఈ సంగతులు మనము చూసినప్పుడు 53:11 మనం చదువుతున్నాం. అతడు తనకు కలిగిన వేదనను చూసి సంతృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకు అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను. అనేక మంది నిర్దోషులుగా చేయటానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఆయనకి కలిగిన వేదనను చూసి తృప్తి నొంది నీతిమంతుడైనటువంటి నా సేవకుడు నా జనుల దోషమును భరించాను. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట అదే. వాళ్ళ బాధలు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ శాపాలు, వాళ్ళకున్నటువంటి ప్రారంభ దశలో నుంచి వచ్చినటువంటి ప్రతి శాపం అనే కాడిని యేసుక్రీస్తు రక్తము చేత శిలువలో వాటినన్నిటిని కూడా వాటిని విరగొట్టేశాడు. శాపం అనే కాడిని విరిగిపోయింది. అనేకమైన దోషాలు కొట్టివేయబడినాయి. యేసునొద్దకురా, ప్రభుతో తీర్మానం చేయి. అప్పుడే ఏ రోగము లేదు, స్వస్థ బుద్ధి గలవారై ఉంటారు. నీ బుద్ధికి స్వస్థత యేసునొద్ద ఉంది. నీ ఆలోచనకి స్వస్థత యేసునొద్ద ఉంది. నీ శరీరానికి స్వస్థత యేసునొద్ద ఉంది. యేసుక్రీస్తు మీతో చెబుతున్న మాట ఏంటంటే, వాక్యం చెబుతున్న మాట ఏమని రాయబడిందంటే, మన రోగములన్నీ ఆయన భరించను, వహించను. ఈరోజు ప్రభు సన్నిధికి రావటానికి, ఒకవేళ వచ్చిన ఆయనకి హృదయము, మనస్సును ఇవ్వటానికి అనాలోచనగా ఉన్నావేమో, వీరు వెంటనే త్వరపడు. నువ్వు దేవునికి సమయం ఇవ్వు. నీకున్న ప్రతి ఒక్క శోధ నుండి తప్పించి నీకును నీ కుటుంబానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. ఆయన శాంతి మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా, దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము చేస్తున్న ప్రార్థనలు, మా రోగములన్నీ భరించిన వాడు, ఇంకా వ్యాధితో ఉన్న, శరీర వ్యాధి అయినా ఆత్మీయ వ్యాధి అయినా వాటి నుంచి సంపూర్ణ స్వస్థత కలుగు చేసి క్రీస్తు రక్తము చేత పరిపూర్ణులుగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.